హాయ్! పిల్లలందరూ వచ్చేసారా? ఈరోజు ఆలస్యంగా వచ్చారెందుకు? స్కూల్ నుంచి రాగానే మీరు కొద్దిసేపు ఆడుకొని ఇచ్చినట్టున్నారు ఇప్పుడు చూస్తుంటే. అందుకనే మీకు ఈరోజు లేట్ అయింది. సరే. ఈరోజు ఏం కథ చెప్పుకుందాం మీరు చెప్పండి. మీకు తెలుసు కదా! మీకు చిన్నపిల్లలకు కోతి అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా! అయితే ఈరోజు ఒక కోతి కథనే చెప్పుకుందాం. అయితే ఏమవుతుందంటే ఒక ఊళ్ళో ఒక గ్రామ పెద్ద తన ఊళ్ళో ఒక పెద్ద దేవాలయం కట్టించుకోవాలనుకుంటాడు. అనుకొని కొంతమందిని వడ్రంగులను పిలిచి ఆ గుడి కట్టడానికి దానికి కావాల్సిన సామాన్లు చేయడానికి కొంతమంది వడ్రంగులను పనిలో పెడతాడు. వాళ్ళు ఏ పని చేయాలో వాళ్ళకి పనులు పురమాయించి తను ఉంటాడు. అయితే ఆ వడ్రంగులంతా చాలామంది కూలీలు పనిచేస్తుంటారు అక్కడ. అయితే ఊర్లో అయితే వాళ్ళకు ప్లేస్ సరిపోదని చెప్పి ఒక అడవిలో పెట్టుకుంటారు ఆ పని. పెట్టుకుంటే రోజు ఆ చెక్కలు కోయడము, డిజైన్లు చేయడము అవి రోజు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా ఉండగా కొన్ని రోజులకు ఆ చుట్టుపక్కల చెట్ల అడవిలో ఎక్కడో కోతులు బాగా ఉంటాయి. ఉండి ఆ కోతులు అడవి అంతా తిరుగుతూ ఒక తోటలోకి వచ్చేస్తాయి. ఆ తోటలోకి వచ్చి అవి కోతులు అంటే కోతి అంటేనే చిలిపి పనులు, ఇవి కోతి పనులు చేసే వీటినే కోతులు అంటే అన్నీ చిల్లర పనులు ఏవో ఒకటి అల్లరి పనులు చేస్తుంటాయి అవి. అయితే ఒకేసారి చాలా కోతులు వచ్చేసాయి. ఈ లోపట వాళ్ళు వడ్రంగులంతా మధ్యాహ్నం అయింది, భోజనం టైంకు ఇళ్ళకు భోజనానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు ఒక పెద్ద ఒక కట్టె మొద్దును కోయడానికి కొంచెము దాన్ని అదే పగలగొట్టడానికి అక్కడ మొదలు పెట్టుకుంటూ దాన్ని కోయడానికి సిద్ధం చేసుకొని వాళ్ళు భోజనానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఈ కోతులన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. వచ్చి చెట్ల మీద పూలు తెంపేయడము, అరటి చెట్లకు కాయలు తెంపేసుకోవడము, మామిడి చెట్లకు కాయలు తెంపేసుకోవడము, పూల చెట్టు పూలు రాలగొట్టడము, ఇట్లాంటి అల్లరి పనులు తోటంతా చేస్తూ కొన్ని చెట్ల కొమ్మలు విరగొట్టేస్తూ అలా ఇష్టం అల్లరి చేసేసాయి. చేసి ఆఖరికి ఆ వాళ్ళు వడ్రంగులు పనిచేసే చోటికి వస్తాయి. వచ్చి అక్కడ వాళ్ళు చెక్కలన్నీ పెట్టిపోతే ఆ చెక్కలని ఇక్కడ అక్కడ పడేస్తూ అవి ఇష్టమైనంత అల్లరి చేస్తాయి. చేసి ఆఖరికి ఒక పిల్లకోతి ఏం చేస్తుందంటే తనకి ఏమీ తెలియదు. అది ఒక మొద్దు సగము కోసి దాంట్లో అక్కడ మొలలు పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు కదా! ఆ చిలిపి పనులకు దానికి చెట్టుకు మధ్యన ఒక పర్రె కానుస్తుంది. పర్రె కానుస్తే అదేం చేస్తుందంటే వెనక రెండు కాళ్ళను ఆ పర్రె మధ్యన పెట్టేసి అందులో ఉన్న మొలను ఇటు కదుపుతూ ఆడుతూ ఉంటుంది అది. అలా ఆడుతూ ఉండగా ఒకసారి టపీమని ఆ మధ్యన పెట్టిన మొల ఎగిరిపోతుంది. అలా ఎగిరిపోగానే ఆ కోతి పెద్దగా అరుస్తుంది. ఎందుకలా అని చెప్పి చుట్టుముట్టున్న కోతులన్నీ వచ్చేస్తాయి. చూసేసరికి ఆ దుంగ మధ్యన కోతివి రెండు కాళ్ళు ఇరుక్కుపోయి ఉంటాయి. అయితే అప్పుడు గిలగిలా తన్నుకుంటుంది ఆ కోతి. తన్నుకున్న వడ్రంగుల దగ్గర లేరు, దాన్ని తీయలేరు. అక్కడ చివరకు అరిచి అది కాళ్ళు తీసుకోలేక రెండు కాళ్ళు విరిగిపోయి కుంటిదై పడి ఉంది. అయితే కొద్దిసేపటికి ఆ వడ్రంగులు భోజనం చేసి మళ్ళీ వాళ్ళ పనికి వచ్చేశారు. వచ్చిన తర్వాత చూస్తే ఆ దుంగ మధ్యన కాళ్ళు పెట్టి కోతి పడిపోయి ఉన్నది. అరే, ఈ కోతి ఇలా అల్లరి పని చేసింది ఏమిటి, మనం పెట్టిన మొదలన్నీ ఇటు పెట్టి పీకేసింది, అరే కాళ్ళు దాంట్లో విరుక్కపోయింది కదా, కుంటిదైపోయింది అని చెప్పి మళ్ళీ మెల్లగా పక్క నుంచి మొలలు కొట్టి ఆ కోతి తీసి పక్కకి వేసేస్తారు. అలా పిల్లలు కూడా కొన్ని తెలియక అల్లరి పనులు చేస్తుంటారు. చేసిన వీటికే మీ పిల్లలు కోతి పనులు చేస్తారేంటి అని అంటారు. అయితే జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. మీరు ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా మీరు ఇట్లాంటి కోతి చేసినట్టు అల్లరి పనులు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ మీరు పరిగెత్తు కింద పడ్డా, చెట్లకి కింద పడ్డా, ఏది చేసినా కానీ కాలో చెయ్యో విరగడము, తలకు దెబ్బ తాకడము ఇలాంటి నష్టాలు బాధలు జరుగుతుంటాయి. కనుక అల్లరి చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండండి.
సరే మంచిది. బాయ్.